ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఉన్నతమైన నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటలలో మొదటి 5 మాటలు మనము ధ్యానం చేసి ఉన్నాము. మొదటి మాటగా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడున్న సైనికుల్ని ప్రపంచంలో ఉన్న మనుషుల అందరినీ కూడా క్షమించినట్టు మనం చూస్తాం. తండ్రికి విజ్ఞాపన చేసినట్టు మనం చూస్తాం. రెండవ మాటగా మనము యేసుక్రీస్తు ప్రభు వారు కలుసులో ఉన్నప్పుడు తాంతో పాటు ఉన్న ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది పరలోక రాజ్యంలో స్థానం కొరకు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినట్లు మనం చూస్తాము. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయిన మరియా యొక్క బాధ్యతని తన ప్రియ శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్పినట్లు మనం చూస్తాము. నాలుగవ మాటగా ఇక్కడ మనం చూసింది యేసుక్రీస్తు ప్రభు వారు కలుసులలో దేవా దేవా నన్ను ఎలా చేయి విడిచిద్దు అని చెప్పి పలికినట్లు మనం చూసి ఉన్నాము. ఆ మాట మనం ఎంత లోతుకు వెళ్ళినా అది ఇంకా మనం చూసుకోవాల్సింది, మనం ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలా కూడా ఉంటుంది. దాని తర్వాత మనము 5వ మాటగా యేసుక్రీస్తు ప్రభు వారు కలుసులో దప్పిగొన్నానని చెప్పి అన్నప్పుడు అక్కడ చేదు చిరకించినట్లు మనం చూసాము. ఇప్పుడు 6వ మాటగా యేసుక్రీస్తు ప్రభువారు కలుసులో పలికిన మాటని మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనం చదివినట్లయితే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే ఇదే మాటని ఇంకా మిగిలిన సువార్తల్లో కూడా మనం చూస్తామండి. మిగిలిన సువార్తల్లో కూడా ఈ మాటను మనం చూస్తాం. ఎక్కడ అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో మనం చదివినట్లయితే, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఇక్కడ మనము మార్కు సువార్తలోను మత్తయి సువార్తలోని కూడా యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెనని చెప్పి మనం చూసాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలోని యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు మనము మత్తయి సువార్తలోని మార్కు సువార్తలో మనం చూసినప్పుడు పెద్ద కేక వేసానని చెప్పి ఉంది కదా. ఆ పెద్ద కేక ఇక్కడ మన యోహాను సువార్తలో వచ్చేటప్పుడు అది క్లియర్ గా రాశారు. యోహాన్ గారు అక్కడ ఆయన లైవ్ గా అక్కడ చూస్తున్నారు కాబట్టి ఆయన దీన్ని రాసి ఉన్నారు. ఆయన ఏమని చెప్తున్నారంటే సమాప్తమైనదని చెప్తున్నారు. సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభు వారు బిగ్గరగా చెప్తున్నారు. ఏం సమాప్తమైనది, ఏమి సమాప్తమైనదని మనం చూసినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము 43వ వచనం మనం చూసినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము 18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత వస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట బీదలకు సువార్త ప్రకటించుటకు అనేక మందిని స్వస్థపరచడానికి తండ్రి ఆయన పంపి ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి ఏ పని మీద అయితే పంపించారో ఆ పని ఆయన పూర్తి చేశారు. బీదలకు సువార్త ప్రకటించడము, గుడ్డి వారికి చూపునివ్వడము, నలిగిన వారిని విడిపించడము, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన బాధ్యతలు.
ఈ బాధ్యతలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. ఆయన ఈ తండ్రి చెప్పిన పని ఈయన పూర్తి చేసిన వారుగా ఉన్నాడు. సువార్తను ప్రకటించాడు. తండ్రిని కూర్చొని సువార్త ప్రకటించిన వారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని గూర్చిన సువార్త ప్రకటించిన వాడిగా ఉన్నాడు. బీదలకు సువార్త ప్రకటించిన వాడిగా ఉన్నాడు. ఇంకా నలిగిన వారిని ఓదార్చిన వాడిగా ఉన్నాడు. గుడ్డి వారికి చూపునొసుకిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఇంకా ఏం చేశారు అని అంటే, యోహాను సువార్త 10:10 మనం చూసినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందనని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. గొర్రెలంటే గొర్రెలకి జీవము వచ్చినట్లు ఆయన జీవము సమస్తములో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. పాపం అనే మరణం కింద మనము సమస్త లోకంలో ఉన్న జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా పాపం అనే మరణపు కాడి కింద బ్రతుకుతున్నారు. ఆ మరణం నుండి విడుదలనిచ్చుటకు, జీవమునిచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ జీవం ఇవ్వడానికి ఆయన వచ్చిన్నారు. ఆయన వచ్చిన పని పూర్తి చేశారు. ఆయన మొదటగా మనం చూసాము, ఆయన పేదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ఇంకా ఆయన గ్రుడ్డి వారికి చూపుని ఇవ్వడానికి వచ్చారని మనం చూసుకున్నాము. ఆ పని ఆయన పూర్తి చేశారు. రెండోది, ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. మనం మరణం అనే పాపపు కాడి కింద మనం బ్రతుకుతున్నాము. ఆ పాపపు మరణం నుండి మనకి విడుదలనిచ్చి మనకి పరలోకం అనే జీవాన్ని మనకి అనుగ్రహించడానికి వచ్చారు. అది మనకు అనుగ్రహించిన వారిగా ఉన్నారు. తర్వాత 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలు లయంపరచుటకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ పని ఆయన పూర్తి చేసిన వాడిగా ఉన్నాడు. అపవాది క్రియలన్నిటినీ కూడా కలుసులోని ఆయన నాశనం చేసిన వాడిగా ఉన్నాడు. ఆ కలుసులోని ఆయన అపవాదిని ఓడించిన వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని కలుసులోని ఓడించిన వారిగా ఉన్నారు. ఆయన వచ్చిన పని అపవాది క్రియలను లయపరచడానికి వచ్చారు. ఆ పని చేసిన వాడిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా బీదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారికి విడుదలను అనుగ్రహించడానికి, గుడ్డి వారికి చూపునివ్వడానికి, అంటే అనారోగ్యంతో ఉన్న వారికి, బలహీనలకు స్వస్థతను ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. రెండోదిగా ఆయన ఎందుకు వచ్చినారని మనం చూసుకున్నామండి. ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. మనందరికీ జీవం ఇవ్వడానికి వచ్చాడు. మరణం అనే పాప కాడి కింద మనం బ్రతుకుతున్నాము. దాని నుంచి మనకు విడుదలనిచ్చి పరలోకం అనే జీవాన్ని మనకి ఇచ్చాడు. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు అపవాది క్రియలన్నిటిని లయపరచడానికి ఆయన వచ్చిన్నాడు. ఆ పని కలుసులోని నెరవేర్చిన వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన పని పూర్తి చేసిన వారిగా ఉన్నారు. మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దానికి పని ఏంటంటే, ఆయన బేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి, నలిగిన వారికి విడుదలనివ్వడానికి, మూడోది స్వస్థతనివ్వడానికి ఆయన వచ్చి ఉన్నారు. అయితే రెండోదిగా ఆయన వచ్చిన పర్పస్ ఏంటనంటే, వచ్చిన కారణం ఏంటనంటే, ఏ పని మీద వచ్చారని అంటే ఆయన జీవం ఇవ్వడానికి వచ్చారు. మూడోదిగా ఆయన వచ్చింది ఎందుకంటే అపవాది క్రియలను లయపరచడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, పని పూర్తి చేసి వెళ్ళారు. ఆయన వచ్చిన పని పూర్తి చేశారు. అయితే మనం చూసినప్పుడు ఆయన తర్వాత చూసినప్పుడు దేవుని గురించిన సాక్ష్యాన్ని మనం చూస్తాం. పిలాతు దగ్గర దేవుని గురించిన సాక్ష్యం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి సాక్ష్యం యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము.
అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టెతిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి. ఆయన రావడానికి కారణం ఏంటంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడం ఏంటి? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు జీవం కలిగిన తండ్రిని గూర్చిన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. జీవం కలిగిన దేవుని గురించిన సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఈరోజు మనము ఏదైనా ఆఫీస్లో మనం చూసుకున్నప్పుడు ఎవరైనా పై ఆఫీసర్ వస్తున్నారంటే, అంటే ఏ కలెక్టర్ కావచ్చు, లేదంటే ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే ఎస్వి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, వేరొక చోటు నుంచి ప్రాంతానికి వస్తున్నారంటే, ఈ ప్రాంతంలో ఉన్న వారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేవారు కావచ్చు, లేదంటే ఆ ఆఫీస్లోనే పనిచేస్తున్న వారు కావచ్చు. వారు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అక్కడ వారికి ఫోన్ చేసి అక్కడ వారి నుంచి సమాచారం తీసుకుంటారు, ఆ వ్యక్తి ఎలాంటి వారు అని. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనకు తెలియాలంటే ఆ వ్యక్తి గురించి తెలిసిన వారి దగ్గర మనము ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోగలం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కరికి తండ్రిని కూర్చిన సమాచారం తెలుసు. ఆయన ఆ సమాచారాన్ని మనకు తెలియచేయడం కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చినారు. మొదటగా యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి కారణం ఏంటంటే, ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని, బంధకాలతో ఉన్న వారిని విడిపించడానికి, ఆయన ఇంకా బలహీనులకు స్వస్థతనివ్వడానికి వచ్చారు. రెండోదిగా ఆయన వచ్చిన కారణం ఏంటంటే, ఆయన జీవం ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. మూడోదిగా ఆయన వచ్చిన దానికి కారణం ఏంటంటే, అపవాది క్రియలను లయపరచడానికి. నాలుగోదిగా ఆయన వచ్చిన దానికి కారణం ఏంటి అని అంటే, ఆయన సత్యాన్ని సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చినారు. తర్వాత ఐదోదిగా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఆయన ఎందుకు వచ్చారంటండి? ఐదోదిగా ఆయన రావడానికి కారణం ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఆయన వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పాపమైన మన అందరినీ కూడా రక్షించడానికి వచ్చిన్నారు. మనము పాపం అనే కాడి కింద మనం నలిగిపోతుండగా మనం రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నారు. జీవం అనే మార్గాన్ని విడిచిపెట్టి నరకం అనే మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు మనల్ని మళ్ళీ జీవం అనే మార్గంలో తీసుకొని వెళ్ళడానికి, రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఈరోజు నశించిపోచిన అనేక మందిని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆ నశించిపోతున్న వారిలో మీరున్నారు, నేను ఉన్నాను. మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారు. ఇంకా తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనం చదివినట్లయితే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినను. ఇక్కడ మనం ఎందుకు వచ్చారని చెప్పి మనం చూసుకున్నామండి. అనేకులకి క్రయధనముగా ఇచ్చుటకైనా వచ్చినారు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు. ఆయన మరణించడానికి ముందు రోజు రాత్రి, ఆయన సిలువ ఎక్కడానికి ముందు రోజు రాత్రి ఆయన తన శిష్యులందరి పాదాలు ఆయన కడిగిన వాడిగా ఉన్నాడు. ఆయన పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడు. ఒక రోజు మనం చూసినప్పుడు అనేక మంది పెద్దవారు చిన్నవారు కాళ్ళు ఎప్పుడు కూడా కడగరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారందరికంటే, శిష్యులు అందరికంటే ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారందరి పాదాలు కడిగారు. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. పరిచర్య చేయడానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు ఇంకా ఆయన రావడానికి కారణం ఏంటంటే, అపవాది క్రియలను లయపరచడానికి ఆయన వచ్చినాడు, లయపరచిన వాడుగా ఉన్నాడు. ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అనేక మందికి ప్రతిగా ఆయన మరణించడానికి
వచ్చినాడు. ఆ పని అంతా కూడా ఆయన పూర్తి చేశారు. తర్వాత మనం చూసినప్పుడు మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎందుకు వచ్చారండి? ఆయన పాపులను రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి. ఆయన రావడానికి మొదటి కారణం ఏంటంటే పేదలకు సువార్త ప్రకటించడానికి, తర్వాత చెరలో ఉన్న వారికి, బంధకాలతో ఉన్న వారికి విడుదలనివ్వడానికి, బాధింపబడిన వారికి విడుదలనివ్వడానికి, ఇంకా ఆయన స్వస్థతనివ్వడానికి ఆయన వచ్చి ఉన్నారు. తర్వాత జీవంనివ్వడానికి ఆయన వచ్చి ఉన్నారు. అపవాది క్రియలను లయపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. తర్వాత నిజాన్ని ప్రకటించడానికి, సత్యాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. తర్వాత ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి, అనేకులకి ప్రతిగా ఆయన మరణించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయన నశించిపోతున్న వారిని, దారి తొలగిపోయిన వారిని, వారందరినీ కూడా మార్గంలోనికి తీసుకురావడానికి, నశించిపోతున్న దాన్ని వెనక రక్షించడానికి ఆయన వచ్చినాడు. ఇవన్నీ ఆయన కంప్లీట్ చేయడం బట్టి ఆయన ఏమంటున్నారంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలోని ఆయన ఏమంటున్నారంటే సమాప్తము అయినదని, సమాప్తమైనదని ఆయన చెప్తున్నారు. సమాప్తమైందని మారుగా ఇలా సమాప్తమైందని ఆయన చెప్పట్లేదండి. బిగ్గరగా మనం చూసుకున్నాం కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనము, మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని ఉందండి? బిగ్గరగా ఆయన కేక వేశాడు. బిగ్గరగా ఆయన కేక వేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేతిని. ఆయన తండ్రి ఇచ్చిన పనిని ఆయన సంపూర్ణంగా పూర్తి చేసి దేవుణ్ణి మహిమపరిచారు. ఆయన ఏ బాధ్యత అయితే దేవుడు ఆయనకు అప్పచెప్పారో, తండ్రి ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో ఆ బాధ్యత ఆయన నెరవేర్చారు. కాబట్టి ఆయన బిగ్గరగా కేక వేసి చెప్తున్నాడు సమాప్తమైందని, ఇట్స్ కంప్లీట్ అని చెప్పి. అది బాధతో చెప్తున్న కేక కాదు, అది బాధతో చెప్తున్న మాట కాదు, అది సక్సెస్ తో ఆయన చెప్తున్న కేక. ఆయన సక్సెస్ తోనే ఆయన వేస్తున్న కేక సమాప్తమైనదని, యేసుక్రీస్తు ప్రభువు సమాప్తమైనదని బిగ్గరగా సక్సెస్ తో కూడుకున్న ఆ కేకను వేసిన వాడిగా ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివినట్లయితే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు, కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన తండ్రి ఇచ్చిన పనులన్నీ ఆయన పూర్తి చేశారు కదా. పూర్తి చేయడం వలన మనము మన పాపం నుంచి, శాపం నుంచి మనము విడుదల పొందుకున్నాము. అయితే అయినా ఇంకా మన పాపం ఎందుకు ఏలుబడి చేస్తుందంటే దానికి కారణము మనమే దాని కిందకి వెళ్తున్నాం, కానీ అది మన మీద ఏలుబడి చేసేది కాదు. పాపంకి మన మీద ఏలుబడి చేసే అధికారం దేవుడు తీసివేశాడు. అయినా మనమే దాని కిందకి వెళ్ళి దానికి మనం అధికారాన్ని ఇస్తున్న వారంగా ఉన్నాం. ఈరోజు మనం చేస్తున్న పాపానికి పాపం మన మీద ఏలుబడి చేయడానికి కారణము మనమే. అది మన మీద ఏలుబడి చేయట కాక మనమే దాని కిందకి వెళ్ళి అది మనని ఏలేదిగా చేస్తున్న వారంగా ఉన్నాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు పుట్టిన వారంగా ఉన్నాము. పాపం అనే మరణాన్ని మనం పొంది మనము యేసుక్రీస్తు ప్రభువారిలో మళ్ళీ మనం జన్మించి ఉన్నాము, నూతన జన్మెత్తి ఉన్నాము. ఇది సత్యమును గూర్చిన జన్మ. ఈ సత్యం అనే జన్మ మనము జీవించున్నాము.
మనము పాపం అనే కాడి కింద నుంచి మనం విడుదల పొందుకొని ఈరోజు సత్యం అనే జీవాన్ని మనము పొందుకున్నాము. యేసుక్రీస్తు ద్వారా ఆ జీవాన్ని మనము పొందుకొని ఉన్నాం. మనం చూసుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు రావడానికి కారణము ఏంటి అని చెప్పి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ జీవాన్ని ఆయన ఇచ్చాడు. అది సత్యమనే జీవం మనకి అనుగ్రహించాడు. మనం యేసుక్రీస్తు ప్రభు వారిలోనే సృష్టింపబడిన వారంగా ఉన్నాము. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కలువసిలువలో మరణించి మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన రక్తాన్ని చెందించి మనల్ని విడిపించిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన సొంత కార్యములే చూసుకుంటున్నాము. యేసుక్రీస్తు క్రియలు మనం చూడక మన సొంత కార్యములే మనం చూసుకుంటున్నాము. మనము వాక్యంలో మనం చూసినప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఒక చోట మనం చూసినప్పుడు ఏంటంటే, ఒక వ్యక్తి దెయ్యం చేత పీడించబడుతున్నప్పుడు దాని నుంచి విడుదల వచ్చిన తర్వాత అది ఎక్కడికి ఉండాలని చెప్పి అది ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఆ దెయ్యం తిరిగి మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి అది వెనక్కి వచ్చేటప్పటికి ఏ వ్యక్తి నుంచి అయితే ఏ వ్యక్తి అయితే అది వదిలి వెళ్ళిందో ఆ వ్యక్తి ఇంకా అలాగే సిద్ధంగా ఉన్నారు. అప్పుడు అది వెళ్ళి ఇంకొక 7 దెయ్యాలని, దానికంటే చెడ్డ దెయ్యాలను తీసుకొచ్చి ఆ శరీరంలోనే నివాసం ఉన్నట్టు మనం చూసాం. అంటే ఈరోజు మన సొంత కార్యములే మనం చేసుకుంటున్నాము. ఆ వ్యక్తి కూడా తన సొంత కార్యములే చేసుకుంటున్నారు కానీ విడుదలను అనుగ్రహించడానికి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా, లేదంటే దేవునితో సమయాన్ని గడిపేవారుగా, ప్రార్థన చేసేవారుగా, వాక్యం చదివేవారుగా తాను లేక తన సొంత క్రియలు చేసుకుంటూ వలన, సొంత కార్యం చేసుకుంటూ వలన విడిచిపెట్టిన వెళ్ళిన ఆ దెయ్యం మరి చెడ్డవైన ఇంకొక 7 దెయ్యాలను తీసుకొని వచ్చింది. ఈరోజు మనము కూడా అలాగే మన సొంత కార్యమే చేసుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించాలన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నుంచి మనకు విడుదలను అనుగ్రహించాలన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించారన్న విషయాన్ని మనల్ని ఆయన రక్తంతో కడిగారన్న విషయాన్ని మనం మర్చిపోయి మన సొంత కార్యములే, మన సొంత పురాణలే, మన సొంత ఆలోచనలు మనం చేస్తున్న వారంగా ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి మరణించారు కాబట్టి మనం ఆయన కొరకు జీవించవలసిన వారంగా ఉన్నాము. తర్వాత 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 4:7. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుంది. ఈ మాట చెప్తుంది ఎవరంటే అపోస్తులైన పౌలు గారు చెప్తున్న మాట. మంచి పోరాటం పోరాడానని చెప్పి, నా పరువు కడముట్టించానని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నేను ఆ మాట చెప్పగలుగుతున్నామా? మంచి పోరాటం పోరాడానని చెప్పి మనం చెప్పగలుగుతున్నామా? మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నామని చెప్పగలుగుతున్నామా? ఈరోజు దేవుడు మనకి విడుదలనిచ్చిన ఆ పాపం కిందకే మనం వెళ్ళి దాని కిందే మనం దాని చేత మనం ఏలుబడి చేయించుకుంటున్న వారంగా ఉన్నాము. ఈరోజు అపోజిట్ పౌలు చెప్పిన మాట మనం చెప్పగలుగుతున్నామా? మంచి పోరాటం పోరాడమని మనం చెప్పగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మనకు విడుదలను అనుగ్రహించారు. ఆ విడుదలని మనము అనుభవించవలసిన వారంగా ఉన్నాం. కానీ మళ్ళీ మనం వెళ్ళి బంధకాల్లో బందీలు మావడం మంచి పద్ధతి కాదు. ఈరోజు మన అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు విడుదలను అనుగ్రహించారు. ఆ విడుదలను మనము కాపాడుకుందాం. ఈరోజు దేవుడు మనం రక్షించిన తర్వాత రక్షణ మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. సాతాను ఎవరిని మింగుతున్నాన్ని గర్జించు సింహం వల్ల తిరుగుతున్న వాడిగా ఉన్నాడు. వాని నోటికి మనం దొరకకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కలువసిలువలో మరణించి ఆయన రక్తం చేత మన అందరికీ విడుదలని, విమోచనని మనకు అనుగ్రహించారు. దాన్ని మనం కాపాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి కారణం ఏంటి అంటే పాపులను రక్షించడానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి, బందీలైన వారిని విడుదలను అనుగ్రహించడానికి, తప్పిపోతున్న వారిని మళ్ళీ ఆయన సరైన మార్గంలోనికి నడిపించడానికి, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చిన్నాడు. సాతానుని వాడి క్రియలన్నిటిని లయపరచడానికి వచ్చినాడు. ఆయన వచ్చి అదంతా చేసి ఆయన చివరిగా చెప్తున్న మాట సమాప్తమైనదని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరువు కడముట్టించిందని.
ఈరోజు మనం ఆ మాట చెప్పగలుగుతామా? యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తలుడైన పౌలు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటను మనం కూడా చెప్పగలగాలి. ఈరోజు మనము మన క్రియలన్నిటిని మనం సరి చేసుకొని, మన అపరాధములన్నిటిని మనం విడిచిపెట్టి, మన దోషములన్నిటిని మనం విడిచిపెట్టి, యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనం జీవిద్దాం. ఆయన వలె దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతను మనము నెరవేరుద్దాం. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవునికి దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. ఈరోజు మీకు నాకు ఒక పని అప్పచెప్పారు. ఆ పనిని మనము పూర్తి చేయవలసిన వారంగా ఉన్నాము. ఆ పని ఏంటి అన్నది మనం దేవుని సన్నిధిలోనే మనం తెలుసుకోగలం. ప్రార్థన చేసుకొని దేవుడు మనకి ఏ బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతని ఏంటి అన్నది తెలుసుకొని కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేసి దానికి తగినట్టు మనం జీవిద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.